Good morning friends, welcome to the Ankarum Organic Farmers Community. సో మనము హార్వెస్ట్ చేసిన తర్వాత వడ్లు ఈ రకంగా ఇంటి ముందు ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ ఆరబోసుకొని వాటిని రోజు అలా దున్నుతూ సో కింద వడ్లు పైకి, పై వడ్లు కిందకి మార్చుకుంటూ అలా 4-5 డేస్ వాటిలో ఉండే మాయిశ్చర్ ప్రతి మచ్ రిమూవ్ చేసిన తర్వాత సో మనం ప్యాకింగ్ చేసుకొని సో ఈ పక్కనే ఉండే గోదాంలో స్టోర్ చేసుకుంటాం. సో అందులో 6 నెలలు మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటిని మిల్క్ చేయడం జరుగుతుంది. సో గోదాం పక్కనే మనకి అటువైపు గోశాల. సో ప్రస్తుతానికి ఆవులన్నీ పొలంకి వెళ్ళి ఉన్నాయి, దూరంగా పొలంలో ఆ బీట్లో మేస్తుంటాయి. సో అవన్నీ మనకి స్టాఫ్ క్వార్టర్స్ ప్లస్ స్టోర్ రూమ్స్. So as part of the green energy and renewable energy encouragement, we did our part. So ఇది 5 kilowatt సోలార్ ఇన్స్టలేషన్. అలాగే మన వెహికల్ కూడా బ్యాటరీ ఆపరేటెడ్ కార్. సో హోప్ఫుల్లీ డౌన్ ద లైన్ ట్రాక్టర్లు కూడా బ్యాటరీ ఆపరేటెడ్ వస్తాయనుకుంటున్నాను when the technology matures. సో ఇకపోతే అక్కడ కనిపించేదంతా కూడాను మన 30 ఎకరాల పొలం, అది మొత్తం కూడాను ఆర్గానిక్ మెథడ్లో చేస్తున్నాం. సో మనం ఇక్కడ లాస్ట్ 3 years నుంచి ఉన్నాం. అన్ని వేప చెట్లు మంచిగా వాటికి ఇంతకుముందు పిచ్చిగా వాటికి అంతా ఏవో తీగలంతా ఉండి పెద్ద గ్రోత్ ఉండేది కాదు. అన్నిటినీ నీట్గా మనం క్లీన్ చేసిన తర్వాత చుట్టుపక్కల బాగా వస్తున్నాయి చెట్లు కూడా, వేప చెట్లు. సో ఇది చిన్నపాటి కోల్డ్ షెడ్డు, కొన్ని నాటు కోళ్ళు ఉంటాయి ఎగ్స్ పర్పస్ గురించి. సో అవి జీవామృతం తొట్టులు అనమాట దూరంగాను. సో మొత్తం మూడు జీవామృతం తొట్లు ఉన్నాయి మనకి. సో ఇదండి జస్ట్ బ్రీఫ్గా మన ఫామ్ టూరు. సో హార్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఆ గడ్డి దానికి ఒక మెషిన్ ఉంటుంది, దాని చేత గడ్డి మోపులు చుట్టించామంటే సో వామ్ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ అదనమాట. ఇప్పుడు 10 ఎకరాలు కోసాం. మొన్న ఎండాకాలంలో 20 ఎకరాలు వేసాం. 10 ఎకరాలు కోసాం, ఇంకా 10 ఎకరాలు కోయాలి. సో కోసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే స్టెప్. సో మొత్తము ఎండబెట్టి వాటిని మూటలు కట్టి వేర్ హౌస్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం వాటిని అప్పుడప్పుడు ఆడిస్తూ మన కస్టమర్స్కి సప్లై చేస్తుంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.